పిల్లల మండలం మల్లం గ్రామం అండి. మొన్న గొడవ జరిగిందండి. గొడవ జరిగితే వాళ్ళ కూర్చుని పోలీసుల భయంగా మా వాళ్ళు సెటిల్మెంట్ చేశారండి. అయిపోయింది గొడవ. దేనికోసం గొడవ జరిగింది? కుర్రాడు లైన్మెన్ పని చేయడానికి వెళ్ళండి. వైరింగ్ చేస్తాను మాకు తెలియదండి. వైరింగ్ చేస్తారట, చేస్తే కరెంట్ కొట్టిందట. కొడితే చనిపోయాడు కుర్రాడు. కాపులు దాంట్లోకి వెళ్ళారండి. మాలాడు కుర్రాడు చనిపోయిన తీసుకొస్తే వాళ్ళు ఏం మాట్లాడలేదని మా వాళ్ళు చాలా సేపు చూసి పాపం పిడాబులు కేసు వేసారండి. పోలీసులు వాళ్ళ సెటిల్మెంట్ చేసి ఒరే బాబు గొడవలకు వాళ్ళేందుకు కుర్రడికి వెళ్ళిపోండి అంటే పోయి ఆల్కాలు పోరండి. అది మనసులో పెట్టుకున్నారు. ఏంటో నేను చాలా ఆదివారం కదండి చేపలట్టుకు వెళ్ళండి. చేపలట్టుకు వెళ్తే నువ్వు నమ్మొద్దాం లేదండి. వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన కూర్చుని వచ్చి కూడా ఆడతలేదండి. మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? డైలీ తెల్లగట్ల 5 గంటలకి వాటర్కాడికి వెళ్తాను. రోజు ఎలాగ వెళ్తున్నాను అలాగే టీకి వెళ్ళాను. చంద్రరావు మా పెద్దలు టీ వద్దన్నారు, వెళ్ళిపో అన్నారు. కూర్చుంటే మా వ్యాపారం పోతే వెళ్ళిపో అన్నారు అంటే వచ్చేసారు. మాలోడు అన్నవాడు మా దగ్గరికి కొట్టుకాడికి రావద్దు అన్నారు. ప్రతి రోజులో నేను ప్రతి రాత్రి పాలుకి వెళ్ళాను. పాలుకి వెళ్తే అన్నాడు 9 పాలు రావద్దు అన్నాడు. అని ఎందుకంటే పాలు వేయొద్దన్నారు అన్నాడు. సరేలే అయితే ఖాతా కదనదని ఈ రోజు చేసి వెళ్ళిపోతానంటే ఆ అమౌంట్ క్లోజ్ చేసి నన్ను పంపేయడు బయటకు వచ్చి పాలు వేసి వెళ్ళిపోమన్నాడు. నాకు మాసం నాకు ఏమన్నారండి. ఎందుకు ఏమన్నారని చెప్పాడు? అడగలేదు వచ్చేసాను వెంటనే చెప్తే ఏమన్నారు వెళ్ళి మళ్ళీ ఇచ్చారండి. మన ఎస్సీ వాళ్ళకి ఇలా పేటలోకి వస్తే ఏమైపోద్దని చెప్పారంటండి. మాలో ప్రతి ఒక్కరిని పమ్మన్నారండి. ఆడ కూర్చుంటున్నాను. ఇంత అంగీకారంతో జరిగిన దాన్ని మళ్ళీ ఈ రోజు ఇంత ఇష్యూ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అండి? అంటే దళిత పేటలు ఇంకా ఇలా దళిత పేటలుగానే మిగిలిపోవాలా?